బాగుంది కనిపించిందా? పిట్టగుడ్డి ఒక సొన. అందరికీ హాయ్ అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. ఈరోజు అయితే ఇది కొంతమంది బేచ్ని తీసుకొని ఎండ్రిక్ పీతలు పట్టడానికి అయితే వెళ్తున్నాము. ఆ ఎండ్రిక్ పీతలు పట్టి ఏం చేస్తామన్నది వీడియోలో చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి. జరిగింది. అమ్మో గడ్డ కిరణ్ ఏమో ఇంకా దొరికింది. ఫస్ట్ బోని కనిపించిందా ఫ్రెండ్స్? వచ్చిన 10 నిమిషాల్లోనే ఒక 3 ఎంటికలు అయితే పడేసాం. కప్పలు వస్తుందా గైస్? ఇక్కడ వచ్చాము. మాకు ఇలాంటివి అయితే కనిపిస్తాయి. ఇదిగో ఇవైతే తింటారు. ఇవైతే మా ప్రాంతంలో వీటిని అయితే చేపకన్ను కూర అని పిలుస్తారు. కొన్ని ప్రాంతాలు ఇవి ఉంటాయి చూడండి. ఇది ఏ విధంగా ఉంటాయి. వీడియో తిని చూపిస్తాను ఒకసారి. తింటాడు. తొక్కలు తీయాలి. చేపకన్ను కూర. పడతాం, ఆగు ఒకసారి, తర్వాత ఆగు. నవేష్ ఇప్పుడైతే ఎంటికలు పట్టినవి, ఎంటికలు తక్కువ పట్టాం కాబట్టి ఒక మంచి ఎంటికల పులుసు అయితే చేసుకొని అవి తాగుతాం. సో ఈ సిగురును మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇందులో ఒక ఔషధ గుణాలు అయితే ఉంటాయండి. ఈ సిగురు పులుసులో వేసుకున్నప్పుడు మనకు కొన్ని రోగాలు అయితే నయమవుతాయి. జలుబు కానీ కప్పం కానీ ఉన్నట్లయితే తగ్గిపోతుందండి. వీటిని అయితే మా ప్రాంతంలో చికెన్ కూర అని పిలుస్తారండి. సో ఇప్పుడు పట్టిన ఎంటికలు అయితే మనం నీట్గా క్లీన్ చేసుకుని ఇదైతే ఈ పొర అయితే ఓల్చిన తర్వాత ఇందులో అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ దంచుకున్న ఎండ్రిక పీతలకి వెళ్ళి అయితే ఈ సాంబార్కి అయితే వేసుకుందాము. ఇవి అయితే చాలా బాగుంటాయండి. ఇది దంచుకొని మనం సాంబార్కి అయితే వేసినట్లయితే ఈ టేస్ట్ అయితే చాలా వేరే లెవెల్లో ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఈ పులుసుని అయితే తాగపోతున్నాం. ఇలా అయితే మనం వీటిని అయితే ఒక చిన్న దొప్పలా చేసుకుని అయితే మనం పులుసు అయితే తాగేద్దాం. చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం.